రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలో మూడవ పాత్రమైనటువంటి రామసేవకుడు లక్ష్మణుని గురించి ఇవాళ రెండో రోజు కొంచెం తెలుసుకుందాం. లక్ష్మణుడు నిన్న కౌశల్యతోడు చెప్పాడు, అమ్మా ఆయన వనంలో ప్రవేశిస్తే అక్కడికే వెళ్తాను, నేను ఆయన కాపాడుకుంటాను, నీ దుఃఖాన్ని దూరం చేస్తాను నా వీరత్వంతో అని చెప్పాడు కదా. ఇవాళ లక్ష్మణుడు వీరావేశంలోనూ రామచంద్రునిపై ప్రేమ వల్ల వివసుడయ్యాడు. ఇదోధికంగా సాహసోపేతమైన వచనాలు పలికాడు. మనం మన మనస్సుని ఆనందంలో అయినా దుఃఖంలో అయినా నియంత్రించుకోలేకపోతే మాటలు అవే దొర్లిపోతూ ఉంటాయి. ఒక్కోసారి మనం ఏం మాట్లాడామో ఆ సమయంలో తెలియకుండానే దొర్లిపోతుంటాయి మాటల నోటి నుంచి. అలాగే ఇక్కడ సాహసోపేతమైన వచనాలు పలికాడు లక్ష్మణుడు. కౌశల్యమాత నచ్చ చెప్పిన తరువాత శ్రీరాముడు లక్ష్మణుని శాంతింపజేస్తూ అన్నాడు. కౌశల్యమాతకు నచ్చ చెప్పాడు రాముడు, ఆ తర్వాత లక్ష్మణుని శాంతింపజేస్తున్నాడు. లక్ష్మణ, నీకు నా పైన చాలా ప్రేమ ఉంది, అందులో సందేహమే లేదు, అది నాకు కూడా తెలుసు. అలాగే నీ పరాక్రమం, ధైర్యం, అలాగే ఎదిరింప లేనటువంటి నీ తేజస్సు, ఇతరులు ఎవరు ఎదిరింపలేరు నీ తేజస్సుని, అంతటి తేజస్సు గలవాడు కూడా. ఈ విషయాలన్నీ నాకు తెలుసు. అలాగే సత్యము శమము పట్ల నాకు గల అభిప్రాయాన్ని, నాకు కేవలం సత్యాన్ని పాటించడమే కాకుండా శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం, అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ అంతరేంద్రియాలు అనుకుంటాం కదా, వీటి పట్ల నాకు గల అభిప్రాయాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఇదంతా ప్రాప్తించింది. అంటే నువ్వు అర్థం చేసుకోలేదు, నేను సత్యానికి ఎంత కట్టుబడి ఉంటానో అని, అలాగే అమ్మ కూడా అర్థం చేసుకోలేకపోయింది. వాటి పట్ల నాకు స్థిరమైన అభిప్రాయం ఉంది కదా, అందుకనే వాటిని పాటిస్తాను. ఈ విశాల ప్రపంచంలో ధర్మమే అన్నిటికన్నా శ్రేష్టమైనది. ధర్మం తప్పితే ఇంకా ఏది కూడా శ్రేష్టమైనది కాదు. ధర్మం ముందు అన్నీ కూడా తక్కువే. ధర్మం అందే సత్యతత్వం ప్రతిష్టమైనది. సత్యం కూడా ధర్మంలోనే ఇమిడి ఉంది. కాబట్టి నేను పితృ ఆజ్ఞని ఉల్లంఘించలేను అన్నాడు. ఇంకా లక్ష్మణునితో సంబోధిస్తే అన్నాడు, ఓ వీరుడా, పితృని ఆజ్ఞ అనుసారమే కైకేయి మాత నన్ను అడవులకు వెళ్ళమని చెప్పింది. కాబట్టి ఇక్కడ క్షాత్రధర్మాన్ని కాదు మనం అవలంబించవలసింది. కేవలం క్షాత్రధర్మాన్ని అవలంబిస్తే అప్పుడు ఈ అసలు ధర్మం భ్రష్టమైపోతుంది. కాబట్టి ఇలాంటి అల్పమైన ఆలోచనని కట్టిపెట్టేసేయి ఓ లక్ష్మణ. ధర్మాన్ని ఆశ్రయించుదాం. ధర్మాన్ని ఆశ్రయిస్తే అప్పుడు లోకమంతా కూడా శాంతిగా ఉంటుంది. నీకు ఉన్నటువంటి తీవ్ర భావాలని విడనాడు. నా భావాలకు అనుగుణంగా నువ్వు నడుచుకో. మరి ఇప్పుడు దాకా నాతోనే ఉంటూ నన్ను అనుసరిస్తూ ఉన్నావు కదా, కాబట్టి నీ భావాలను నాకు రుద్దకుండా నా భావాలతో పాటుగా నీవు కూడా నన్ను అనుసరించు అన్నాడు. తన మనస్సులో ఉదయించిన భావాలను ఆవేశపూరిత వచనాలతో రామచంద్రుని ముందు ఉంచడము, తన మనస్సుకు వ్యతిరేకమైనవే అయినా శ్రీరామ ఆదేశానుసారం ఒప్పుకొనడము లక్ష్మణ స్వామికి స్వభావ సిద్ధమైన విశేషాలు. ఆయన ముందు కాదంటాడు. కోపం వచ్చేస్తుంది లక్ష్మణుడికి. అన్నా, నువ్వు అన్నీ ధర్మం అంటావు, ఇబ్బంది పడుతూ ఉంటావు, నాకు నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే చూడలేను, అందుకని ధర్మం కాదు, నువ్వు ఇబ్బంది పడకూడదు అంటూ ఉంటాడు ఆవేశంతో. అలాంటి ఆవేశపూరిత వచనాలన్నిటినీ నచ్చజెప్పిన తర్వాత మళ్ళీ ఓహో నా అన్న చెప్పినట్టే నడుచుకుందామని మళ్ళీ మామూలుగా వస్తాడనమాట. అసలు అది స్వభావ సిద్ధమైనటువంటి లక్షణం కదా. రాములు వారు చెప్పినట్టు వినటమే స్వభావ సిద్ధమైన లక్షణం లక్ష్మణుడికి. కానీ ఆవేశంలో అప్పుడప్పుడు కొంచెం ముందుకెళ్తుంటాడు అంతే, ధర్మ విరుద్ధంగా. ఈయన నచ్చ చెబితే మామూలుగా ఉండిపోతాడు. ఇక అలా పురుషార్థము, వీరత్వం అతనిలో ఇలా భావావేశం కలిగినప్పుడు వస్తూ ఉండే. శ్రీరాముడు నచ్చ చెప్తే అవన్నీ అణిగిపోయాయి. తర్వాత నామమాత్రంగా కూడా పరాక్రమం లేని భీరుడు మాత్రమే దేని మీద ఆధారపడతాడు? ప్రారంధం మీద. ఏది వచ్చినా నా ప్రారంధం అనుకుంటాడు వాడు. ఏమీ పరాక్రమం లేనటువంటి వాడు. మరి యావత్ ప్రపంచము ఎవరినైతే ఆదర దృష్టితో చూస్తుందో అట్టి వీర పురుషుడు ఈయన. ఎవరు? రాములు వారు.
అలాంటి వీరపురుషుడు ఇంకా దైవోపాసన చేయాల్సిన అవసరం లేదు. స్వీయ పురుషార్థంతోనే దైవాన్ని అణచగల శక్తి సంపన్నుడు. ఇలాంటి వాళ్ళు ప్రపంచమంతా అతని వైపు చూస్తుంది అన్నప్పుడు దైవం కూడా అతనికి అనుకూలిస్తుంది. అతని ధర్మబద్ధమైన ఆలోచనలకు అనుకూలంగా వాతావరణం సృష్టించబడుతుంది. అలాగే ఆయన కూడా, ఆ దైవం కూడా అనుకూలమవుతాడు. అంటుకున్న దాన్నే ఇక్కడ దైవాన్ని కూడా అణచగల శక్తి సంపన్నుడు ఆయన పురుషార్థంతో అని చెప్పాడు. దైవం ద్వారా వాని ఏ కార్యంలోనైనా ఆటంకం ఏర్పడినా, ఒకవేళ ఏదైనా ఆటంకం ఏర్పడింది అనుకోండి, ధీరుడి ఈ పనిలో దుఃఖించడు అతను. ధీరుడు ధీరుల్ విఘ్న నిహన్యమానులవుచున్ ధృత్యున్న తోత్సాహంబుతో అని ఆరంభించరు నీచమానవులు ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయుత్తులై మధ్యములు ధీరుల్ విఘ్నం మానులై ధృత్యున్న తోత్సాహంబుతో అని మనం చదువుకున్నాం భర్తృహరి సుభాషలో. అలా అంటే పిరికి వాళ్ళు అసలు ప్రారంభించరు పని, ఎందుకు ఏమవుతుందని. మధ్య రకం వాళ్ళు ప్రారంభించి ఆటంకాలు వస్తే ఆపేస్తారు. ఇక ధీరత్వం గల వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆగకుండా ఇంకా ఇనుమడించిన ఉత్సాహంతో పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అలా ఇక్కడ ఏ ఆటంకం ఏర్పడినా దుఃఖించినటువంటి వాడు రాముడు. దైవ బలం ద్వారా నీ రాజ్యాభిషేకం విఘ్నమవడం చూసిన వారే నేడు నా పౌరుషం ద్వారా దైవ వినాశనాన్ని కూడా చూస్తారు అన్నాడు లక్ష్మణుడు. అంత కోపం వచ్చిందనమాట. ఇది ఆయనకి ప్రారంధం అంటే ఆయన నమ్మలేదన్నమాట. ఇక్కడ నేను బలవంతంగా శత్రురాజులందరినీ జయించగల సమర్థుడను. నా ఈ భుజాలు ఏదో అలంకారం కోసం కాదు, అలాగే ఈ ధనస్సు నాకు ఒక ఆభరణం లాంటిది కాదు, ఈ చేతిలో ఉన్నటువంటి కత్తి కేవలం పట్టుకోవడానికి కాదు, ఈ బాణం ఊరిని అలా నిలబడి ఆ వెనకాల అమ్ముల పొదిలో ఉండటానికి కాదు. కౌశల్య సీత మాతలతో ప్రసంగించిన తరువాత ఇన్ని చెప్పాడనమాట. ఇవన్నీ నిన్ను కాపాడుకోవటానికే అని. అయితే చివరికి ఏమన్నాడు, సీతారామ లక్ష్మణులు సీతామాతలతో కౌశల్యతోటి సీతతోటి మాతలతో అంటే మిగతా ఇద్దరితోటి సుమిత్రతోటిను అటు కైకేయితో అందరితో ప్రసంగించిన తర్వాత రాముడు తన అంతిమ నిర్ణయాన్ని చెప్పాడు. దాన్ని లక్ష్మణుడు అర్థం చేసుకున్నాడు. అంటే ఇక ఈయన తప్పదు, వెళతాడు, ఆగే పని లేదు, వనవాసాన్ని చేస్తాడు అని. అప్పుడు ఏం చేశాడు, ఇక స్వవాదాన్ని సొంతంగా ఇప్పుడు దాకా వాదించాడు కదా, నాకు ఈ భుజాలు ఎందుకున్నాయి అనుకుంటావు, ఈ అంబులు ఎందుకున్నాయి అనుకుంటావు, ఈ ధనస్సు ఎందుకు అనుకుంటున్నావు, నిన్ను కాపాడుకోవటానికి నేను చెప్పాడు కదా. అంటే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఏమొద్దు, అవసరం ఏమైతే ఎవరన్నా వస్తే వాళ్ళందరినీ జయించేస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ వాదం అంతా వదిలేశాడు. క్షణికావేశం, ఆ తర్వాత రాముల వారి మాటల్ని కట్టుబడి ఉండటం. ఇక తన సొంత ఆలోచన విడనాడాడు. సర్వవిధాల శ్రీరాముని అనుసరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ తర్వాత అగ్రజుడు అరణ్యాలకు పయనం కావడం చూశాడు. అతనితో తాను కూడా పోవాలని నిశ్చయించుకున్నాడు. సోదరుని వియోగ దుఃఖాన్ని అతడు సహించలేకపోయాడు. అంటే ఈయన ఇక్కడుండి ఆయన వెళ్తే మరి ఈయన వియోగమే కదా, అందుకని అది కూడా భరించలేకపోయాడు. అతడి నయనాల నుండి అశ్రుధారలు ప్రవహించాయి. అతడు 2 చేతులతోటి రామచంద్రుని పాదాలను పట్టుకున్నాడు. సీతారాములతో ఇలా అంటున్నాడు, ప్రభు, వేలాది అరణ్య జంతువులతో మదగజాలతో నిండిన అరణ్యాలకు మీరు పోవ నిశ్చయించి ఉంటే నేను కూడా ధనుర్బాణధారినై మీకు ముందుగా పురోగమిస్తాను. మీరు లేకుండా నేను దేవలోకానికి కూడా వెళ్ళను, అమరుడు అనిపించుకోను. అంతేకాదు సర్వలోక ఐశ్వర్యాన్ని కూడా త్యజించేస్తాను. మీరు లేకుండా నాకు ఏది అక్కర్లేదు. స్వర్గము వద్దు, స్వర్గభోగాలు వద్దు, ఐశ్వర్యాలు వద్దు, అన్ని లోకాల ఐశ్వర్యాలు కూడా నాకు ఏవి అక్కర్లేదు. మీతోటే నాకు లోకం, మీతోటే నాకు సర్వస్వం అని చెప్పాడు అన్నమాట. అంతా విన్న రామచంద్రుడు లక్ష్మణుని వనాలకు రాకుండా అయోధ్యలోనే ఉండమన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఎలా అంటున్నాడు రాముల వారితో, మొట్టమొదటి నుండి నీతో నన్ను ఉండటానికి అనుమతించావు, మరి ఇప్పుడు ఎందుకు ఇలా వారిస్తున్నావు అన్నాడు. అప్పుడు శ్రీరాముడు ఏమన్నాడంటే, లక్ష్మణ,
నీవు నాకు పరమ స్నేహితుడు, ధర్మపరాయణుడివి, ధీరుడవి, సదా శ్రేష్ఠ మార్గారూఢుడవై ఉన్నావు. మరి నాకు ప్రాణప్రియుడు కూడా, సమప్రియుడు, నా వెంట ఉంటూ నా ఆజ్ఞలను పాలించేటువంటి సఖుడవు కూడా నీవు. అట్టి నీవు కూడా నాతో అడవులకు వస్తే మరి తల్లులైన సుమిత్ర, కౌశల్యలు అని ఎవరు చూస్తారు అని ప్రశ్నించాడు రాముల వారు లక్ష్మణుడు. అప్పుడు లక్ష్మణుడు ఇలా అంటున్నాడు, మనస్వియగు కౌశల్య మాత స్వయంగా తనను, నా తల్లిని, నా వంటి అనేకులను భరించి పోషించగల సమర్థురాలు. కాబట్టి నీవు నన్ను నీ అనుచరునిగా చేసుకో. ఇందులో ధర్మ విషయం ఏమాత్రం లేదు, ధర్మ విరుద్ధ విషయం ఏమాత్రం లేదు. ఇలా జరిగితే నేను కృతార్థుడునవుతాను. నన్ను కనుక నీవు తీసుకెళితేనే నేను కృతార్థుడిని, నీ సేవ కూడా చేసుకోగలుగుతాను. నేను నీ కోసం అరణ్యంలో ఫలమూలాలను తపస్సుల కోసం, అంటే తపస్సు చేసుకోవడం కోసం, అట్లాగే యజ్ఞాలు చేసుకోవడం కోసం యజ్ఞ సామాగ్రిని అంతటినీ కూడా నేనే సమకూరుస్తాను. మీరు సీతతో పర్వత సానువుల్లో చక్కగా విహరిస్తూ ఉండొచ్చు. మీరు నిద్రిస్తున్న, జాగ్రత్తావస్థలో ఉన్న మీ కార్యాలన్నిటినీ నెరవేరుస్తాను అన్నాడు. అంటే ఎంతటి గాఢమైన సేవాభావం లక్ష్మణుల్లో ఉందో వీటిని బట్టి, ఇప్పుడు ఈయన చెప్పిన మాటలను బట్టి మనకి అర్థమవుతుంది. అంటే తన సుఖాన్ని గురించి ఏమాత్రం ఆలోచించలేదన్నమాట. అంతటి త్యాగి, అన్న కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉండేటువంటి, తన జీవితాన్ని సమర్పించేటువంటి స్వభావం గలవాడు లక్ష్మణుడు. రేపు మిగతా తెలుసుకుందాం. స్వస్తి.